నమస్తే ఎస్వీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన భూ పోరాటంలో భాగంగా జూలై 2న చెలో ఉప్పల్ బగాయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనావత్ శివానాయక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించిన తీరు దురదృష్టకరమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండారి మహేందర్ ముద్రాజ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బండారి మహేందర్ ముద్రాజ్, నాగార్జునసాగర్ ఇన్ఛార్జ్ బాలునాయక్, జాగృతి దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లకుమారపు మల్లయ్య, వీరేష్, రమేష్ నాయక్, శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. కవితక్క గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఇంతకుముందు ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా ఉద్యమకారులని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నాయి. వారి జీవితాలలో వెలుగులు నింపాల్సిన ఈ ప్రభుత్వమే వాళ్ళ జీవితాల్లో చీకటి అయ్యే విధంగా, చీకటిని వచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలన్నీ కూడా మనకు కూలిపోయే పరిస్థితి వచ్చిందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులకు ఏ విధంగా అయితే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వాలే ఇలా వ్యవహరించడం చాలా అమానుషం అని మేము గుర్తు చేసుకుంటా. కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమకారులకి ఉప్పల్ బగాయత్లో రేపు జూలై 2వ తేదీన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉద్యమకారులకి ఈ ప్రభుత్వము 250 గజాల ప్లేస్ ఏదైతే ఇవ్వాలని అనుకున్నదో, హామీ ఇచ్చిందో, ఆ హామీని తక్షణమే ప్రభుత్వం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే పెన్షన్ 28,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా మేము కవితక్క గారి యొక్క ఆధ్వర్యంలో రేపు జూలై 2వ తేదీన ఉప్పల్ బగాయత్లో భూ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పోరాటానికి అందరూ కూడా హాజరై అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాము. ఈ కవితక్క గారు ఏదైతే స్టాండ్ తీసుకోబోతున్నారో, ఏదైతే ఆలోచనలతో ఏదైతే క్వశ్చన్ చేయబోతున్నారో ఈ ప్రభుత్వానికి, ప్రతి ఒక్క ఆ క్వశ్చన్కి ఆన్సర్ఫుల్గా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఆ విధంగానే మొన్న అనుకున్న దానిగానే ఈ ఉద్యమకారుల గురించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. కావున ఈ విధంగా కవితక్క గారు ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నారో ఆ స్టాండ్కి అన్ని ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ ఉద్యమకారులకి ఖచ్చితంగా 250 గజాల ప్లేస్ 28,000 పెన్షను, వారికి గుర్తింపు కార్డు, ఈ కార్డును ఖచ్చితంగా ఇచ్చి ఉద్యమకారులకు న్యాయం చేయవలసిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై కవితక్క, జై టీఆర్ఎస్.